ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలు అన్నీ చూసిన తర్వాత నేనైతే మస్తు నవ్వుకున్నా. ఏంది ఇట్లా తయారైనారు, ఎందుకు వచ్చిర్రు, ఏంది కథ అని. నిజంగా చెప్తున్నా, మనోళ్ళు అయితే విమానం ఒకవేళ ఎత్తుకుపోయేది ఉంటే విమానాన్ని కూడా ఎత్తుకుపోతారేమో అనిపిస్తుంది. మనం ఎక్కడికైనా ఉత్తి చేతులతో వెళ్తాం, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఉత్తి చేతులతో రాకూడదు కదా అని ఆ ఫార్ములాను ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది మనోళ్ళు. ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు పబ్లిక్ ప్రాపర్టీని మన ప్రాపర్టీయే కదా అనుకొని మొత్తం తెచ్చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడే మొక్కలు పీక్కొచ్చేస్తున్నారు. నిజం చెప్తున్నా, మనందరికీ సామాజిక క్రమశిక్షణ ఉందంటారా? ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడైనా బయట ఏదైనా నచ్చితే దాన్ని దొంగతనం చేసి తీసుకురావడమే. బాబు గారు చాలా తక్కువ టైంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కంప్లీట్ చేసి మనందరికి ప్రజెంట్ చేస్తుంటే మనందరం చేసింది ఏంటయ్యా అని అంటే గ్రీనరీని పాడు చేయడం, మొక్కలు పీకేయడం, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయకుండా వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళి కచరా చేయడము. పోనీ వైజాగ్ లో యోగాంధ్ర పెడితే అక్కడికి వెళ్ళి మ్యాట్లు ఎత్తుకుపోవడం. నాకు అర్థమైంది ఏంటయ్యా అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ఎత్తుకు రావాల్సిందే. లేదు అని అంటే రాత్రి నిద్ర పట్టదు మనకి. మళ్ళీ మనందరం ఓట్లేసాక అడుగుతాం అభివృద్ధి చేయండి అని. అభివృద్ధి చేసిందనే మీరు ఇట్లా పిచ్చపాటిగా పీకి పడేస్తుంటే ఇంకా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది చెప్పండి? మీరు కూడా ఆలోచించాలి. మన వల్ల కూడా ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతుందని. మొన్నటి వరకు బీహారే ఫస్ట్ ప్లేస్ లో ఉండే, ఆఖరికి కరెంటు పోల్ తీసి ఇప్పుడు ఇంకా మనోళ్ళు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. సెకండ్ ప్లేస్ వస్తుందేమో నాకు భయం వేస్తుంది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.